ఆసుపత్రిలో అర్ధరాత్రి ఓ మహిళ బీభత్సం సృష్టించింది. కడుపు నొప్పి ఉందంటూ అత్యవసర విభాగానికి వచ్చి హల్చల్ చేసింది. విధుల్లో ఉన్న వైద్యులు ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి అవసరమైన పరీక్షలు నిర్వహించగా ఎలాంటి అత్యవసర ఆరోగ్య సమస్య లేదని నిర్ధారించారు. అనంతరం ఆ మహిళ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనై వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిపై అసభ్య పదజాలంతో దూషిస్తూ విధులకు ఆటంకం కలిగించి భౌతిక దాడికి పాల్పడినట్లు ఆసుపత్రి యాజమాన్యం ఆరోపిస్తోంది. దీంతో అత్యవసర విభాగంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా చికిత్స కోసం వచ్చిన రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురైనట్లుగా తెలిపింది. ఈ ఘటన మొత్తం ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు యాజమాన్యం వెల్లడించింది. ఇక వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వగా ఎల్బీనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. పోలీసులు అక్కడే ఉన్న సమయంలో కూడా సిబ్బందిపై దాడి జరిగినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఘటన అనంతరం సంబంధిత మహిళ తన కారులో అక్కడి నుంచి వెళ్లి మరో ఆసుపత్రికి చేరుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. గతంలో కూడా తమ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఆరోపణలు జరిగాయి పేర్కొంటూ ఈ ఘటన వెనుక ముందస్తు ప్రణాళిక లేదా ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరపాలని పోలీసులను కోరింది. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత మహిళా స్పందన ఇంకా వెలువడలేదు. ప్రస్తుతం ఎల్బీనగర్ పోలీసులు ఆసుపత్రి ఫిర్యాదు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు పోలీసుల విచారణలో అనంతరం వెల్లడి కానున్నాయి.